అకాల వర్షాలు ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రబీలో సాగు చేస్తున్న జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని తాంసీ, తలమడుగు, భీంపూర్, జైనద్ మండలాల్లో 100 ఎకరాల్లో జొన్న పంట నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. అకాల వర్షాలు ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రబీలో సాగు చేస్తున్న పంటలన్నీ కూడా గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతింటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పంట పొలాల్లో చివరి దశలో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయి. అదేవిధంగా ఏదైతే నిన్న మొన్నటి రోజు చేతికి అందిన పంటలు కూడా ప్రస్తుతం కళ్ళల్లో నేర్పుతున్న సమయంలో కూడా తడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పంటను అమ్ముకునేందుకోసం మార్కెట్లో అయితే ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం రబీలో జొన్న పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇక్కడ రైతాంగం అంతా కూడా. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు తలమడుగు మండలం ఖజ్జర్ల గ్రామానికి సంబంధించి చాలామంది రైతులు ఈసారి రబీలో భాగంగా జొన్న పంటను సాగు చేసుకోవడం జరిగింది. గడిచిన 4-5 రోజులుగా ఈ పంట చేతికి అందుతుంది, హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే చేతికి అందిన పంటను కళ్ళల్లో ఆరబెట్టుకుంటున్నారో నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొనుగోలు కేంద్రాలు ఒక పక్క మొదలు కాలేదు, మరో పక్క చూసుకుంటే ఆరబెట్టిన ధాన్యం అంతా కూడా పంట అంతా కూడా తడిసిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే రైతులు అయోమయ పరిస్థితులు ఉన్నారు. మనతో మాట్లాడే రైతులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే జొన్న పంట వేసిండ్రు, వర్షాలు పడుతున్నాయి, ఎట్లా ఉంది మీది? వర్షాలు అడుగుకు కప్పుడుకు మొత్తము బంక అవుతున్నాయి, కుప్ప ఖరాబ్ అయిపోతున్నాయి, కైకిలు లెక్క అవుతున్నాయి. రోజు తీయాలి, రాత్రి అంతా నీరలేదు. పెట్టుడుకు తీసుడు కప్పుడుకు కైకిలు పోతున్నాయి, అవి మొత్తం బూదు పడుతున్నాయి. తీసిపోద్దామంటేడన్నా కాకులు ఉల్లారులు లేవు. మరి వెళ్ళాము కొంతందుకు వస్తే టీక్ అవుతుంది. ఇవి మరపోయి అర్ధరాత్రి వర్షం పడి ఉరుకుతొచ్చి అన్ని దొరకరాలంటే కైకిలు లెక్క అయిపోతున్నాయి. మరి తీసుడు పెట్టుడు అవుతుంది. మరి తొందరగా చాలు చేస్తే టీక్ అవుతుంది. తొందరగా చాలు చేయకుండా వేరే ఎక్కడ పోయాలంటే ఒక డాక్టర్కి 3000 రూపాయలు అడుగుతుండే ఇతను. మీరు చెప్పండి, రాత్రి వర్షం పడ్డది, కళ్ళల్లో జొన్నలు ఉన్నాయి, ఎట్లా కాపాడుకుంటున్నారు పంటని? మొత్తం పారెలు తెచ్చి కప్పుకొని 5-6 మందిని పెట్టుకున్నాము. ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు తీట వాసింది. అందుకు జల్దీ కొంటే టీక్ ఉంటుంది. ఎంత దిగుబడి ఎంత వస్తున్నది, అసలు పరిస్థితి ఎట్లా ఉంది? దిగుబడి ఎక్కరకు 15-18 ఇట్లా పడతాయి. చూడొచ్చు చాలా మంది రైతులు ఇక్కడ ఖజ్జర్ల గ్రామానికి సంబంధించి కళ్ళల్లో జొన్నలు ఏదైతే హార్వెస్ట్ చేసిన జొన్నను ఆరబెడుతూ ఉన్నారు. అందరూ కూడా పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంది వర్షం పడ్డది రాత్రి, ఏమంటారు? ఏం పడ్డా కానీ యాక మానవ వాళ్ళే కాబట్టి లేబర్తో పరిచయం అవుతుంది. రాత్రి తెల్లందాకా తెలుకున్నాడు, ఎప్పుడు ఆన తెలియదు అట్లా. మొత్తంగా ప్రస్తుతం అయితే కళ్ళల్లో పంట అంతా కూడా ఆరబెట్టిన పరిస్థితి. ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి అంటున్నారు. జొన్న పంట అంతా కూడా దెబ్బతింటుంది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా వర్షానికి సంబంధించి పంటలు దెబ్బతింటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు రైతులు. ఏమంటున్నారు కాక, ఎట్లా ఉన్నది వర్షం, ఎట్లా ఉన్నది, ఏమంటున్నారు? ఉన్నాయి కదా వర్షాలు పుల్లు పడుతున్నాయి, నైట్లో పడ్డాయి. మర కళ్ళ పారి కుప్పేసుడు, నేర్పుడు, కైకిలో దొరుకులేరు. మర పరిస్థితి గిట్ల 7 కాలం ఉన్నది ఇప్పుడు ఈడ ఉండి. గంతే 15 కుంటలు పారైతే గంతకెక్క కావు. ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ఏదైతే లిమిట్ చేశారో లాస్ట్ అంటే గత సంవత్సరం 12 క్వింటాల వరకు ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేశారు. ఈసారి 15 నుంచి 18-20 క్వింటాల వరకు కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మరో వారం రోజుల్లో పంట కొనుగోలు, జొన్న కొనుగోలు, తెల్లజొన్న కొనుగోలు ప్రారంభిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యం. మరోపక్క చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మరో 1-2 తడులు అవసరం ఉంది. వర్షానికి సంబంధించి వర్షం కురిస్తే వాళ్ళకు కొంత లాభదాయకంగా ఉంటుందంటారు. కానీ ప్రస్తుతం అయితే గాలివాన బీభత్సం కారణంగా చాలా ప్రాంతాల్లో జొన్న పంట కూడా నేల వంగిన పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చూడవచ్చు ఖజ్జర్ల గ్రామానికి సంబంధించి వందలాది క్వింటాల జొన్న కొనుగోళ్లకు సంబంధించి ఇక్కడ ఈ పంటను సాగు చేస్తున్న రైతులంతా కూడా తమ కళ్ళల్లో ఆరబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా
ఈ జొన్నకు సంబంధించి ప్రస్తుతం ఆరబెట్టుకుంటున్నప్పటికీ కళ్ళాల్లో వర్షం కారణంగా నష్టం వాటిల్లుతుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం రంగు మారుతుంది ఈ జొన్న. దీన్ని మళ్ళీ అమ్ముకోవాలంటే విక్రయించుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి. అకాల వర్షాలకు సంబంధించి ఏదైతే నష్టం వాటిల్లుతుందో దీనిపై ప్రభుత్వ అధికారులు సర్వే నిర్వహించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం అకాల వర్షాలకు సంబంధించి దెబ్బతింటున్న పంటలపై తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.